దేవుని పని వానికి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, దేవునికి గొంతు తెరిచేవారంటే ఇష్టం, గంభీరంగా ఆరాధన చేసేవాళ్ళంటే ఇష్టం, గంభీరంగా ప్రార్థించే వాళ్ళంటే ఇష్టం, గంభీరంగా ఆయన గురించి సాక్ష్యము చెప్పేవారంటే ఇష్టం. రాయబడింది కదా, మనం ఇందాక చదివాం కీర్తన 66:8 ఎలా ఆరాధన చేయాలంట, గొప్ప స్వరముతో. స్తోత్రం చెప్తారా? గొప్ప స్వరం. ఇక నుంచి మీరు కూడా ఎలా చేస్తారు చెప్పనా? స్తుతి ఎలా చేస్తారు? గొప్పగా. ప్రార్థన ఎలా చేస్తారు? వ్యక్తిగతంగా మీ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు కూడా గొప్పగా చేయమని నేను అంటలా. ఒకవేళ మీ ఆయన పాపం కష్టపడి ఎక్కడో ఆయన రాత్రనక పగలనక కష్టపడి వస్తాడు పాపం, ఆయన నిద్ర లేకుండా ఆయన పాపాలు పడుకున్నాడు అనుకోండి, అప్పుడు కట్టక చెవి దగ్గరికి వెళ్ళి యేసయ్యా అనే కొందనాలు. సమయాన్ని గమనించి ప్రార్థన కావచ్చు, పరిచర్య కావచ్చు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక.